పవిత్ర, మామయ్య లేవద్దమ్మా, కూర్చో కూర్చో. పర్వాలేదు. ఏంటమ్మా, ఎప్పుడు ప్రాజెక్ట్ వర్కేనా? రెస్ట్ తీసుకోవడం ఏమైనా ఉందా? పవిత్ర, పవిత్ర, అమ్మా పవిత్ర, 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 అమ్మా పవిత్ర, ఏమైందమ్మా? పవిత్ర, పవిత్ర, ఏమైందమ్మా? పవిత్ర, ఏమైంది? పవిత్ర, అమ్మా పవిత్ర, జాగ్రత్త, లేమ్మా, మెల్లగా. అమ్మ పవిత్ర, పవి, అమ్మా పవిత్ర, 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 అమ్మా పవిత్ర, అమ్మా పవిత్ర, పవిత్ర, త్వరగా. అమ్మా పవిత్ర, అమ్మా పవిత్ర, 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 అమ్మా పవిత్ర, అమ్మా పవిత్ర, లేమ్మా, పవి, అమ్మ పవి, పవి, పవిత్ర, అమ్మా పవిత్ర, పవిత్ర, అమ్మ పవి, అమ్మా పవిత్ర, అమ్మా పవిత్ర, కళ్ళు తెరువమ్మా. పవి, ఏమైందమ్మా? ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయాను సీతమ్మ. ఇప్పుడు ఎలా ఉందమ్మా? హాస్పిటల్కి వెళ్దామా? ఆ, వద్దు మామయ్య, అలసట వల్ల అలా అయ్యింది అంతే. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏంటి సీత, పవిత్ర అసలు తింటుందా? నువ్వు సరిగ్గా చూసుకుంటున్నావా? ఎక్కడ తింటుందన్నయ్య? ఎంత చెప్పినా వినదు. టైంకి నిద్రపోదు. ఆలోచనలతోనే టైం గడుపుతుంది. ఇలా అయితే ఎలా పవిత్ర? నీకు స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోయినట్టున్నాయి, అందుకే ఇలా జరిగింది. నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలి. ఎక్కడన్నయ్యా, మనం ఆరాట పడాల్సిందే తప్పించి పవిత్ర మాత్రం రెస్ట్ తీసుకోదు. ఇంటి బాధ్యత, ఆఫీస్ వర్క్స్ అని అన్ని నెత్తి మీద పెట్టుకుని ప్రెషర్ పెంచుకుంటోంది. సీత, ముందైతే వెళ్ళి ఏదైనా జ్యూస్ తీసుకురా, తనకి కాస్త ఎనర్జీ వస్తుంది. ఇప్పుడే తెస్తానన్నయ్యా. ఆ. పవిత్ర, ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు మామయ్య. ఆ. పవి, ఈ జ్యూస్ తాగు. సీతమ్మ పక్క జరుగు. ఇదిగో అమ్మా పవిత్ర, నువ్వు ప్రతి 2 గంటలకు ఒకసారి ఒక కొబ్బరి బాండం ఖచ్చితంగా తాగాలమ్మా. టైం చూసుకుని నేనే నీకు ఇస్తాను, ఓకేనా? ఏంటిలా వచ్చావు? ఆఫీస్ వర్క్ ఏమన్నా ఉందా? నీతో కలిసి కాఫీ తాగుదామని వచ్చాను. సీతమ్మ, అది బిజీగా ఉన్నావా? నీకొక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. పర్లేదు చెప్పు సీతమ్మా. పవిత్ర ఇందాక కాస్త కంగారు పెట్టిందిరా. పవిత్ర కంగారు పెట్టిందా? ఏం చేసింది? నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది. వాట్? పవిత్ర కళ్ళు తిరిగి పడిపోయిందా? ఇప్పుడు ఎలా ఉంది? నేను బయలుదేరి వస్తున్నాను. అవసరం లేదురా.
ఇప్పుడు బానే ఉంది. మేమంతా ఉన్నాం కదా చూసుకోవడానికి. నువ్వు ఆఫీస్లో పని చూసుకో. సీతమ్మ, నేను కంగారు పడుతున్నాను అలా చెప్తున్నావా, నిజం చెప్తున్నావా? నిజంగానే అది. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? ఇకుంటాను. సరే. అది కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? అది నాకు అసలు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇప్పుడు ఎలా ఉందంట? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారంట? ఏం ప్రాబ్లం లేదంటగా? సంజు, సంజు, నువ్వేదో పవికి వెల్ విషర్ లాగా ఓవర్ డ్రామా చేయొద్దు. ఎందుకు అది అలా అంటావు? పవి నాకు ఫ్రెండే. తనకి హెల్త్ బాగాలేదంటే నాకు ఆ మాత్రం కంగారు ఉండదా? నేను చెప్పినా నువ్వు నమ్మవు గాని నేను వెంటనే ఇంటికి వెళ్ళి దగ్గరుండి పవిని చూసుకుంటాను. ఆగు ఆగు, నువ్వేం వెళ్ళక్కర్లేదు. ఇక్కడే ఉండి ఆఫీస్ వర్క్ చూసుకో చాలు. ఇక్కడే అంటే నీ క్యాబిన్లోనా? ఇవే తగ్గించుకుంటే మంచిది. సర్లే, కాఫీ తాగి వెళ్తాను. పవిత్ర కళ్ళు తిరిగి పడిపోవడం కాదు, కళ్ళు తెరవలేకుండా ఏకంగా పైకి పోతే బాగుండేది. ఆది, పవిత్రకేం పర్వాలేదన్నావుగా, కాఫీ తాగు, చల్లారిపోతుంది. సంజు ప్లీజ్, ఫస్ట్ నువ్వు దయచేసి బయటికెళ్ళు. అది కాదా సంజు, ఫస్ట్ బయటికెళ్ళు. బాబాయ్, మీకెందుకు ఇదంతా? ఏం పర్వాలేదమ్మా, నా కూతురికి నేను చేయడంలో తప్పే ఉంది. అమ్మా పవిత్ర, నీరసం ఏం లేదుగా? ఏం లేదు బాబాయ్, బానే ఉంది. ఈ జన్మంతా నేను నీకు రుణపడి ఉంటానమ్మా. నేను నీకెన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. బాబాయ్, పదే పదే మీరు ఇలా కృతజ్ఞత చూపిస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నా బాధ్యతగా నేను చేశాను, అంతే. నా భార్యకి, నా కొడుక్కి నా మీద బాధ్యత లేదమ్మా. వాళ్ళ దృష్టిలో నేను ఒక పనికిరాని వాడి కింద లెక్క. అసలు నేను ఇలా కావడానికి కారణమే మీ వాసుకి పిన్ని. నన్నెందుకు చేతకాని వాళ్ళ చేసేసింది. బాబాయ్, బాధపడకండి. నీది చాలా గొప్ప గుణం అమ్మా. అసలు నేను నీకేమవుతానని, మీ అత్తగారికి అన్నయ్యనైన పాపానికి, బాబాయ్ అని కలుపుకున్న బంధానికి నువ్వు కూతుర్లా బాధ్యత తీసుకున్నావు.